నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ చివరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సఫలీకృతం అవుతారా కారా అనేది తెలియదు. అమెరికా ఇజ్రాయెల్ పదాతి దళాలను సిద్ధంగా ఉంచినాయి. రండి చూసుకుంటాం అని ఇరాన్ అంటుంది. మరోవైపు చర్చలు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఏదో ఇండైరెక్ట్ చేస్తున్నారు. బయటకు కనిపించేదేమో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది, ఇంకా యుద్ధం కొనసాగేటట్టే ఉంది అనిపిస్తుంది. లోపల మాత్రం చర్చలు జరుగుతున్నాయి. 2 మెట్లు ఏది దిగింది అనేది మనకు తెలియదు, భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్న వేళ దానిని నివారించేందుకు చివరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య 45 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ వంటి దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, సమయం వేగంగా మించిపోతుందని ఈ చర్చల గురించి తెలిసిన వర్గాలు యాక్సియోస్కు వెల్లడించారు, ఒక మీడియా సంస్థకు. ఈ చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు మంగళవారం రాత్రి 8 గంటలకు అమెరికా కాలమానం ప్రకారం ముగియనుంది. చర్చలు కొనసాగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని ట్రంప్ చెబుతున్నప్పటికీ విఫలమైతే తీవ్ర సైనిక చర్య తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వారు దారికి రాకపోతే వారి దేశంలోని ప్రతి పవర్ ప్లాంట్ను, ఇతర ప్లాంట్లను కోల్పోతారు అని ట్రంప్ ది వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇంటర్వ్యూకు ఆయన చెప్పాడు. 48 గంటల్లోగా హార్మోజ్ జలసంధిని తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. అంత బలంగా ఉంది అది హార్మోజ్, మామూలుగా లేదు అది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ముందుగా 45 రోజుల పాటు కాల్పుల విరమణ అమలవుతుంది. ఈ సమయంలో శాశ్వత పరిష్కారం కోసం చర్చలు జరుపుతారు. అయితే తాత్కాలిక ఒప్పందం కోసం తమ ప్రధాన అస్త్రాలైన హార్మూజ్ జలసంధి నియంత్రణ, యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. గతంలో గాజా, లెబనాన్లో కాల్పుల విరమణ ఒప్పందాలు విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ తాము అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోమని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్ మాటల ప్రకారం అయితే హార్మూజ్ జలసంధిని, అణ్వస్త్రాలకు సంబంధించిన యురేనియంను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రధానమైన డిమాండ్ కూడా అమెరికాది అది, అవి వదులుకోవాలని. మేము అవి ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోము, మీరు వస్తామంటే రండి, వెల్కమ్ అంటున్నారు. ఇటువంటి టైంలో, ఈ సిచ్యువేషన్లో యుద్ధం ఆగుతుందంటే అది ఎవరికి నమ్మశక్యంగా లేదు. ఒకవేళ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్లోని పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉంది. దీనికి ప్రతిగా గల్ఫ్ దేశాల్లో చమురు, నీటి శుద్ధి కేంద్రాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చు. ఇది ప్రాంతీయంగా పెను విపత్తుకు దారితీస్తుంది. మధ్యవర్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా వినాశకాలే విపరీత బుద్ధి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ కూడా నష్టపోతుంది. పౌరజనులు, అమాయకులు చచ్చిపోతున్నారు. అనేకమైనటువంటి బ్లాస్ట్ వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వాడు గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ వాడు పడ్డాడు. మొత్తం అక్కడ ఏవైతే ప్రపంచానికి ఏమేమి అందిస్తున్నారో అన్నిటిని సర్వనాశనం చేసి పడేస్తుంది. ఈ అమెరికాకు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, అండదండలు. అమెరికా కనుసైగల్లో ఉంటున్నారనే కోపంతో గల్ఫ్ దేశాలను నాశనం చేస్తున్నాడు ఇరాన్. ఇంత సిచ్యువేషన్లో మీరు వస్తామంటే మేము వద్దంటామా అన్నట్టుగా ఇరాన్ వాళ్ళు భయపడతలేరు. ఇజ్రాయిల్, అమెరికా వాళ్ళని వెల్కమ్ అంటున్నారు. రండి, మా దగ్గర కూడా ఉన్నారు చాలామంది, మేము మీ సంగతి చూస్తాం, ఏం భయపడలేదు. ఇటువంటి అప్పుడు చర్చలు జరుగుతాయి, ఫలవంతమవుతాయన్న ఆశ అయితే ఏమాత్రం కూడా లేదు. ప్రేక్షకులారా, మీకేమైనా ఆశాభావం ఉందా? వీళ్ళు చర్చలు విఫలమవుతాయా లేకుంటే సఫలమవుతాయా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.